ఎందుకంటే నేను మళ్ళీ డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు విదేశాల్లో ఉంటాను కనుక అప్పుడు వరకు ఇక్కడే ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు అమెరికా వెళ్ళాను, 1 వీక్ లో వచ్చేసాను. రాత్రి పగలు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉంటుంది. రైతుల కొరకు ఫైట్ చేశాం, గెలిచాం. ఈ రోజు మరలా స్టీల్ ప్లాంట్ సీక్రెట్ గా అమ్మేద్దామని ఎంత కుట్ర చేశారు నన్ను. నేను పార్టీ ఇన్ పర్సన్ చెప్పకుండా నేను కోర్టు 2లో ఉన్నాను, కోర్టు 1లో సీజే ముందు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అక్కడ లాయర్స్ వచ్చి సార్ మీ మ్యాటర్ వచ్చిందంటే, అరే నాకు ఇన్ఫర్మేషనే లేదే, ఎంత దొంగలు ఈ కథ దొంగలు. నేను వెంటనే వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ ఆపి అడిగాను, ఆనరబుల్ సీజే ప్లీజ్ స్పేర్ మీ ఫ్యూ మినిట్స్. ఎస్ వెయిట్ అన్నారు, టైం ఇచ్చారు. హౌ కెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టీల్ ప్లాంట్ సెల్ అవర్ ప్రాపర్టీ? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ రానా, ఆల్ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు. ఎవరు? గవర్నమెంట్ అమ్ముతానన్నది, స్టీల్ ప్లాంట్ అమ్ముతానన్నది. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి వీడెవడు? రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపట్లేదు స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా? ఏమి డీల్ అయింది వీళ్ళతోని, కొనుక్కున్నోళ్ళతోని అమ్మునోళ్ళతోని? ఎన్ని వందలు, ఇది 8 లక్షల కోట్ల ఆస్తి కదా. మరలా దేవుని కృపలో ఈ రోజు మరలా వాదనలు వినిపించి రైతుల తరపుని, ఎంప్లాయీస్ తరపుని, తెలుగు ప్రజల తరపుని ప్రత్యేక హోదా ఏ విధంగా మనకు డైరెక్షన్ వచ్చిందో ఇమ్మని, కౌంటర్ ఫైల్ చేయమని, అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కూడా ఈ రోజు మరొకసారి మార్చి 12, ఏప్రిల్ 6, సెప్టెంబర్, జూలై, సెప్టెంబర్ 25, మరలా ఈ రోజు నవంబర్ 27. సో మీడియా మిత్రులారా, 1 గంటకు వస్తానన్నా 4:30కు వచ్చినా మీరు వెయిట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయినా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, ఆత్మహత్యలు చేసుకోకండి. మంచి రోజులు వచ్చాయి. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Don't forget to like, subscribe and share the videos.